నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగులో ఒక సామెత ఉంది, తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందట. కరెక్ట్గా అలాంటి తెక్కలోడు ఈ కిమ్, ఉత్తర కొరియా చీఫ్ నియంత. ఇతని దగ్గర ఉన్న క్షిపణులు 7,000 మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాలని టార్గెట్ చేసుకుని దూసుకెళ్ళగలవు. అంత పెద్ద క్షిపణి శక్తి. సో పక్కనున్న దక్షిణ కొరియా దడుచుకుకొస్తుంది, జపాన్ అండ్ అలాగే అమెరికా. ప్రపంచంలో ఎవరికి కష్టం వచ్చినట్టు అమెరికా భావించినా వెళ్ళి వెంబడే వాళ్ళని భుజాలు సముదాయించి వాళ్ళ దగ్గర ఉన్న రేర్ ఎర్త్స్, మినరల్స్ ఇలాంటివన్నీ కొట్టేసి ఆడికి చిన్న భుజం మీద ఇలా ట్యాప్ చేసి ఏం పర్లేదు నీకు నేనున్నా అని చెప్పుకొని వచ్చే ప్రపంచ పోలీసు కూడా ఇవాళ ఉత్తర కొరియా అంటే నెంబర్ 1 అనమాట. అది ఉడికిపోతున్నాడు. అతనితో ట్రంప్ ఫస్ట్ టర్మ్ మీటింగ్లోనే అతనితో వచ్చి కూర్చోడానికి చోట్ల పెట్టినాయి, కిమ్తో వచ్చి కూర్చోడానికి ట్రంప్కి. ప్రపంచం అంతా ట్రంప్కు అయితే ట్రంప్ ఈ కిమ్కి లోకం అనమాట. సరే, ఈ కిమ్ గురించి చెప్పాలంటే ఉత్తర కొరియా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష చేయించి ఉత్తర కొరియాలో ప్రపంచం ఉలిక్కి పడేలా చేశాడు. చాలా లాంగ్ రేంజ్. జపాన్ గగనతలం మించి క్షిపణి ప్రయాణం జరిగింది. ఇమాజిన్, అసలే ఆ దేశానికి భూకంపాల భయం, దానితోడు పైనుంచి క్షిపణులు. పసిఫిక్ మహాసముద్రంలో క్షిపణిని పేల్చింది కూడా. దాని వేగాన్ని అసలు ఎవరైనా అసెస్ చేయాలంటే మామూలుగా ఇప్పటివరకు వేగాన్ని అసెస్ చేయడానికి పారామీటర్స్ ఉన్నాయి, ఇది లేవు. సో ప్రపంచ భద్రతకి పెద్ద ముప్పుగా, ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి, కిమ్ చేతిలో అది. ఉత్తర కొరియా చేసిన ఈ క్షిపణులు, ఉత్తర కొరియా దగ్గర క్షిపణులు 7,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తాయట. మామూలుగా మనకు 5 మైళ్ళు అంటే 8 కిలోమీటర్లు, 7,000 మైళ్ళు అంటే ఇమాజిన్ చేసుకోండి. అంటే ప్రత్యక్షంగా అది అమెరికాని సవాల్ చేస్తున్నట్టే. ట్రంప్ కంటే షార్ట్ టెంపర్ ఉన్న ఈ కిమ్ అమెరికానే భయపెట్టాలనుకుంటుంటే మరి ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది, ఏం చేస్తుంది? రష్యా అంటే ఏదో మాట్లాడే పుతిన్ యు ఆర్ మై ఫ్రెండ్ అలా కాదు, కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం, ఏదో సర్ది చెప్పగలడు. వినేవాడైతే ఒకటి, వాడేమో సీతయ్య, ఎవడి మాట ఎండు కిమ్ అనేవాడు. వాడిని ఏం చేయాలని, అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రపంచాన్ని కూడా తనకి బానిసగా మార్చుకోవాలనే అత్యాశతోటి కిమ్ ఉన్నాడు. ఇది ఉత్తర కొరియా కథ.